ఏపీలో రెడ్ బుక్ అరాచక పాలన కొనసాగుతోంది. కొందరు పోలీసులు పచ్చ కండువాలు కప్పుకుని అరాచకాలకు పాల్పడుతున్నారు. అక్రమ కేసులు పెడుతూ వేధిస్తున్నారు. హైకోర్టు ఎన్నిసార్లు చివాట్లు పెట్టినా అక్రమ రిమాండ్లపై సర్క్యులర్ జారీ చేసినప్పటికీ తీరు మాత్రం మార్చుకోవడం లేదు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం పలువురు పోలీసులకు నోటీసులు ఇచ్చింది. అధికారంలోకి వచ్చినప్పటి నుండి వైఎస్ఆర్సీపీ నేతలను టార్గెట్ చేసి అక్రమ కేసులు బనాయిస్తోంది కూటమి సర్కార్. కక్ష సాధింపులకు పాల్పడుతూ చిత్రహింసలకు గురి చేస్తుంది. పోలీసులు కట్టిన కేసుల్లో 7 ఏళ్లలోపు శిక్షలు పడే సెక్షన్ ఉంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం 41A నోటీస్ ఇచ్చి విచారించాలి. కానీ వైఎస్ఆర్సీపీ నేతలకు 41A నోటీసు ఇవ్వకుండా అరెస్ట్ చేసి పథకం ప్రకారం అక్రమ కేసుల్లో జైలుకు పంపిస్తున్నారు. అయితే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ను ఎందుకు అమలు చేయట్లేదంటూ ఇప్పటికే పలుమార్లు హైకోర్టు పోలీసులకు చీవాట్లు పెట్టింది. 7 ఏళ్లలోపు శిక్ష పడే సెక్షన్లు ఉంటే ఎందుకు నోటీసులు ఇవ్వట్లేదని, తమ ఆదేశాలను ఎందుకు అమలు చేయట్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలోని మెజిస్ట్రేట్లందరికీ ఒక సర్క్యులర్ జారీ చేసింది. 7 ఏళ్లలోపు శిక్ష పడే సెక్షన్లు ఎఫ్ఐఆర్లో ఉంటే ఖచ్చితంగా 41A నోటీసులు ఇచ్చి విచారించాలని సర్క్యులర్లో స్పష్టం చేసింది. హైకోర్టు ఎన్నిసార్లు అక్షింతలు వేసినా పోలీసులు తమ తీరు మార్చుకోవడం లేదు. పచ్చనేతల అండతో కొందరు ఖాకీలు రెచ్చిపోతున్నారు. కొద్ది రోజుల క్రితం మాజీ మంత్రి అంబటి రాంబాబు గోరంట్లలోని వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్లి వస్తుండగా టీడీపీ నేతలు ఆయనపై దాడికి యత్నించారు. రెచ్చగొట్టే విధంగా వ్యవహరించారు. ఆ సమయంలో అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నల్లపాడు పోలీసులు అంబటి రాంబాబుపై కేసు నమోదు చేసి ఆయన్ను వేధించారు. తనను అక్రమంగా నిర్బంధించి టార్చర్ చేసిన నల్లపాడు పోలీసులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని కోరుతూ అంబటి రాంబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 7 ఏళ్ల కన్నా తక్కువ శిక్ష పడే కేసుల్లో తనను అక్రమంగా నిర్బంధించి శారీరకంగా, మానసికంగా వేధించారని, ఇందుకు బాధ్యులైన పోలీసులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని కోర్టులో వాదనలు వినిపించారు. అంబటి వేసిన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు నల్లపాడు పోలీస్ స్టేషన్లో 2, పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో 1 కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరించారని తేల్చింది. దీంతో నల్లపాడు సిఐ వంశీధర్తో పాటు ఎస్ఐ మధు పవన్, పట్టాభిపురం సిఐ గంగా వెంకటేశ్వర్లకు నోటీసులు జారీ చేసింది. దీంతో ఒక్కసారిగా హోంశాఖ ఉలిక్కిపడింది. హైకోర్టు నోటీసులు జారీ చేయడంపై పోలీస్ శాఖలో తీవ్రమైన చర్చ జరుగుతుంది. అంబటిలానే మిగతా వారు కూడా హైకోర్టును ఆశ్రయిస్తే రాష్ట్రంలో సగం మంది పోలీసులకు నోటీసులు వస్తాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.